వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో సుప్రీంకోర్టు 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలి, 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలి అని చెప్పేసి స్పీకర్ గారికి సజెషన్స్ ఇవ్వడం, స్పీకర్ గారు కూడా స్పందిస్తా అని చెప్పేసి అన్నారు. అందుట్లో మాత్రం ముగ్గురిపై వేటుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. సో ప్రచారంలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే దానం నాగేందర్ కావచ్చు, అలాగే కడియం శ్రీహరి కావచ్చు, తర్వాత తెల్లం వెంకట్రావు కావచ్చు. సో జైన్ అయినటువంటి 10 మంది మీద ఎఫెక్టివ్ పడుతుందా లేదా అని చెప్పేసి పక్కన పెడితే ముగ్గురు పైన వేటుపడే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు కూడా చెప్తున్నారు. సో మరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి బలమైన ఆధారాలు ఈ ముగ్గురు పైన అయితే బలమైన ఆధారాలు ఉన్నాయి. అలాగే ముగ్గురు ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం. మిగతా 7గురిని సూచనలు చేస్తున్న సీనియర్లు ఇప్పటి నుంచి జాగ్రత్తగా మెలగాలని హితవు, బీఆర్ఎస్ విప్ల పాటించాలని సలహాలు. సో ఇక్కడ ఏంటంటే ఈ ముగ్గురు పైన వేటుపడే అవకాశం ఉంది. మిగతా 7 మందికి అంటే కేవలం సూచనలతోటే వదిలేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ముగ్గురు కూడా ఉప ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్టు కూడా సమాచారం అంట. పార్టీ మారిన ఎమ్మెల్యేలో దానం నాగేందర్, అలాగే కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు అనర్హత వేటు తప్పదని ప్రచారం కొనసాగుతుంది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు బలమైన ఆధారాలు ఉన్నాయనే టాక్. దీంతో స్పీకర్ తన విచారణ పూర్తి చేసిన తర్వాత వారి సభ్యత్వాలను రద్దు చేసే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇదిలా ఉండగా మిగతా 7 ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, బీఆర్ఎస్ జారీ చేసే విప్లో ఫాలో కావాలని సీనియర్లు శ్రేయోభిలాషులు చెప్తున్నటువంటి మాట. అలాగే ఉప ఎన్నికలకు సిద్ధం. సుప్రీంకోర్టు నేపథ్యంలో ఉప ఎన్నికలు అంటే దానం నాగేందర్ కావచ్చు, తెల్లం కడియం సిద్ధం అవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. నిన్న కడియం శ్రీహరి గారు కూడా అసలు ఈ పార్టీ ప్రభావాలు స్టార్ట్ చేసిందే కేసీఆర్, కేటీఆర్, అప్పుడు వీళ్ళకి తెలియలేదా, అప్పుడు సిపిఎం పార్టీలో ఉన్న వాళ్ళని కూడా కొన్నప్పుడు వాళ్ళ తెలివితేటలు ఏటికిపోయినాయి. సో ఇప్పుడు వాళ్ళకి పార్టీ ఫిరాయింపులు చేస్తే నేరం అని చెప్పేసి ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటే ఈ చట్టం కూడా తీసుకొచ్చింది 2019 అనుకుంటా, ఆ సమయంలోనే తీసుకొచ్చారు. సో అప్పటి నుంచి చాలా చోట్లలో కూడా పార్టీ ఫిరాయింపుల దానికి సస్పెండ్ చేయడం. ఇక్కడ రాజీవ్ గాంధీ గారే ఈ చట్టాన్ని తెచ్చారని చెప్పేసి కూడా గతంలో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే పార్టీ స్పీకర్ తో పాటు కోర్టుకు సమర్పించింది ఆధారాలు పార్టీ ఫిరాయింపుల కేసుకు బలమైన సాక్ష్యాలు మారాయని నిపుణులు భావిస్తున్నారు. సో వీళ్ళు ముగ్గురు మాట్లాడింది అంటే వీళ్ళు ముగ్గురు పార్టీ ఫిరాయించింది మాత్రం పార్టీకి కావచ్చు, సుప్రీంకోర్టుకి బలమైన ఆధారాలు లభించాయని చెప్పేసి అంటున్నారు. స్పీకర్ నిర్ణయంపై సస్పెన్స్, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్కి ఇవ్వడంతో స్పీకర్ ఏం డిసిషన్ తీసుకుంటారా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. వెంటనే విచారణ చేపడతారా లేదంటే మౌనంగా ఉంటారా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒకవేళ కోర్టు విధించిన గడువులోపు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే గులాబీ పార్టీ మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నదనే టాక్ వినిపిస్తుంది. చూద్దాం మరి 3 ఉప ఎన్నికల్లో అంటే ఖైరతాబాద్ కావచ్చు, భద్రాచలం కావచ్చు, స్టేషన్ గన్పూర్లో వీళ్ళు ముగ్గురు కూడా ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు కూడా చర్చలు నడుస్తున్నాయంట. ఎందుకంటే ముగ్గురు పార్టీ మారింది, ఫిరాయింపు చేసిందే బలమైన సాక్ష్యాలుగా సుప్రీంకోర్టులో ఉన్నాయని చెప్పేసి కూడా నడుస్తుంది. ఒకవేళ ఈ 3 చోట్ల ఉప ఎన్నికలు వస్తే గెలుపు ఎవరిది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.